మనం 13వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలైన సాయంత్రమే లోకేష్, చంద్రబాబు హైదరాబాద్ ప్రయాణం అయిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ప్రయాణం అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడో లోటస్ పాండ్ నుంచి తన ఇక్కడ తాడేపల్లిలోనే ఉంటున్నారు కాబట్టి తన ఇంటికి వచ్చేసారు. పులివెందుల నుంచి ఇంటికి వచ్చేసి అక్కడి నుంచి ఈ సమీక్షలు ఇవన్నీ చేసుకుని అయిపోయింది. ఇప్పుడు జగన్ తన కుమార్తెలు తన కుటుంబంతో కలిసి లండను ఒక 3-4 దేశాలు తిరిగి రావడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దీంతో బై బై జగన్ అన్నటువంటి స్లోగన్ని హైలైట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి వాళ్ళు. జగన్ ఇక వెనక్కి రాడు, అట్టించటే పారిపోతాడు, విజయ్ మాల్యాతో కూర్చుంటాడు, ఇటు వస్తే విమానం దిగ్గానే తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇట్లాంటి ఇవన్నీ ఏంటంటే దాన్ని ఏమంటారంటే యూనో బ్యాచ్, అనవసరమైనటువంటిది. జగన్ పారిపోయేవాడైతే గతంలో 16 నెలల జైల్లో ఉన్నప్పుడే పారిపోయేవాడు. అతను ఎవడు ఉరితీయలేడు. ఈ దేశంలో ఫైనాన్షియల్ క్రైమ్స్ కేసుల్లో వచ్చేటటువంటి విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారి బెయిలే ఉదాహరణ, ఇంకేమక్కర్లా. 50 రోజులకే బెయిల్ వచ్చింది. జగన్ కూడా ఆ రోజు అంతే వచ్చేసేది. కాకపోతే ఆ సాగదీయడం ఎట్లా అన్నటువంటి తెలిసింది కాబట్టి నడిచింది. జగన్ ఇప్పుడు జైల్లో పెట్టడం కూడా సాధ్యం కాదు. ఆ కేసులు కోర్టులో తీర్పులు వచ్చి ఆ తర్వాతన జైలు శిక్ష పడితే మాత్రమే ఉంటుంది. అది కూడా మళ్ళీ అప్పీళ్ళు పైకి. ఇప్పుడు మొన్న ఈయనదేమైంది, తోట త్రిమూర్తులది అంతే ఉంటుంది. బట్ బయట మనకి అదేంటంటే ఒక్కబోతగా లోపల ఉంటుంది కాబట్టి బై బై జగన్ లాంటి నినాదాలతో ప్రస్తుతం దాన్ని వైరల్ చేస్తున్నారు. కాకపోతే జగన్ వెనక్కి వస్తాడు. ఓడటమా గెలవడం అన్నట్టు మనం ఎవరని చెప్పలేము. అది రేపు ఎన్నికలు అయిన తర్వాత, ఏది ఫలితాలు వచ్చిన తర్వాత కానీ తెలియదు.